తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల దొరక్క ఎగుమతి చేసుకుంటున్నారని కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బాడంపేట్ పరిధిలో నియోజకవర్గ బీజేపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నిక వేళ కంటోన్మెంట్ బీజేపీ షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి కంటోన్మెంట్ బరిలో దిగిన గణేష్ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో పార్టీ కండువ కప్పి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లే బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు మనోధైర్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీని వీడిన వారికి ఓటుతోనే తగిన బుద్ధి చెప్పాలని ఆమె కోరారు. బంజారా హిల్స్ లోని బిగ్ బాస్ ఫేమ్ మినిస్ట్రీ సందడి చేశారు. లేబుల్స్ పాప్ ఆఫ్ స్పేస్ లో కొలువు తీరిన డి సన్స్ పటేల్ ఆర్ట్స్ చేనేత ఎగ్జిబిషన్ ఆమె ప్రారంభించారు. కార్మికులను ప్రోత్సహించడం, చేనేత పరిశ్రమకు మార్కెట్ అందించడమే తమ లక్ష్యమన్న ఎక్స్పో నిర్వాహకుడు భవిన్ మక్వానా ఈ నెల 27వ తేదీన వరకు ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన గరానా మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ఏకంగా 500 కోట్లతో ఉడాయించిన ఘటన సంచలనం మారింది. జేవీ బిల్డర్స్ అండ్ ఇన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలను దండుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. భూముల కొనుగోలుకు పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభం చూపి భారీ మోసాన్ని పాల్పడినని అన్నారు. వచ్చే ఎండాకాలం దాహతాపానికి తీర్చుకోవాలంటూ సొమ్ములు చెల్లించాల్సిందే. దీన్ని ఆసరగా చేసుకునే దళాకారులు అక్రమ బోర్లు వేసి నీళ్లు అమ్ముకునేందుకు ఆనువుగా మారింది. బోరబండ ఎన్ఆర్ఆర్ పురం కాలనీ నాయకులు అండదండతో సాగుతున్న వ్యాపారస్తులపై స్థానికుల నుండి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ బోర్లపైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాదిగా నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను అరెస్ట్ చేశారు. మాలవిక నారకెట్పల్లికి చెందిన యువతి. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసినట్లు గుర్తించారు. కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షలో ఆమె క్వాలిఫై కాలేదని గుర్తించారు. పెళ్లి సంబంధం చూసుకునేందుకు కూడా మాలవిక యూనిఫామ్ లో వెళ్లడంతో అబ్బాయి తరపున బంధువులు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది. మేడ్చల్ జిల్లా కొండాపూర్లో విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ యాజమాన్యం కన్స్ట్రక్షన్ కోసం తీస్తున్న భారీ తవ్వకాలలో అనుమతి లేని అక్రమ బ్లాస్టింగ్ పాల్పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. బ్లాస్టింగ్ పనులు నిర్వహిస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. 16 జిలెటిన్ స్టిక్స్, 19 డిటోనరేటర్ల టాటా హిటాచి ట్రాక్టర్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేటుగాళ్లు మోసాల్లో కొత్త పందాలు ఎంచుకుంటున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న వాటికి నకిలీ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో శంషాబాద్ లో నకిలీ సాస్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రసాయనాలతో ఓ ముఠా సాస్ ను తయారు చేస్తుందన్న సమాచారంతో దాడులు నిర్వహించి 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.